నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డే మాకు నచ్చిండు. అవునా? ఎందుకు నచ్చిండు అంటే ముందు కేసీఆర్తో కంపేర్ చేస్తే ఎందుకు ఈయన నచ్చిండు రేవంత్ రెడ్డి? ఈయన పనులు చేస్తాడు కదా ఏదైనా కానీ. ఏమి ఇచ్చిండు ఇప్పుడు వరకు? బస్సులు పెట్టిండు, ఇంకా ఏదైనా కొన్ని కొన్ని చేస్తాడు ఆయనే. ఇండ్లు ఇస్తానంటాడు. మరి హైడ్రా పేరుతో ఎంతో మంది చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళది కూడా తీసేశారు కదా. అంటే హైడ్రా పేరుతో అంతా కూల్చివేయడం అది చేశారు కదా. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ చాలా మంది నష్టపోయారు కదా, ఇల్లులు కోల్పోయారు కదా. ఏమో మేడం, మాది వరంగల్. మాకైతే మాకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ మాకు నచ్చింది. కేసీఆర్ ఎందుకు నచ్చలేదు మీకు? ఇక కేసీఆర్ అంటే ఆయన కొన్ని ఇవ్వలేదు, ఏది ఇండ్లు ఇస్తా అని ఇవ్వలేదు. అదొకటేనా? ఇండ్లు ఇస్తా అని ఇవ్వలేదు, అదొక్కటే. మళ్ళీ అదేంటి దళిత బంధు ఉన్న వాళ్ళకే పెట్టిండు, మా అట్లాంటి వాళ్ళకి పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి పాలనలో ఈ ఫ్రీ బస్ పెట్టారు కదా, వీళ్ళేమో అబ్బాయిలు ఏమంటున్నారు, మగాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళకేనా మాకేం లేవు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఆడోళ్ళు చూస్తుంటే జుట్లు పట్టుకుని కొట్టుకోవడాలు అవి చేస్తున్నారు సీట్ల కోసం. అదైతే కరెక్టే. ఆ విధంగా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికే సపోర్ట్. మాది వరంగల్, తీసుకొండ మండలం, వరంగల్ మాది. మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డే రావాలా? రేవంత్ రెడ్డే రావాలి. ఓకే.